ప్రతి జిల్లాకు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు వేణుగోపాలాచారి వ్యాఖ్యానించారు. సోమవారం రెండోవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వెల్డింగ్ అండ్ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి హాజరై మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తోడ్పాటు అందిస్తోందని, గతంలో 4వ కేటగిరీలో 10 హెచ్పీలు ఉన్న కరెంటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో 25% పెంచడంపై వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ పెద్దలతో కలిసి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అఖిల భారతీయ విశ్వకర్మల ఆధ్వర్యంలో నిర్వహించే భారీ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథుల కేశన్, జిల్లా కోశాధికారి దూపేట రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు కాంబోజ్ నవీన్ కుమార్, సలహాదారు చౌడారపు రాజేందర్, వేములవాడ పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మ్యాలరపు రవీందర్, ప్రధాన కార్యదర్శి స్తంభంవెల్లి రమేష్, కోశాధికారి స్తంభంపల్లి సత్యం, వేములవాడ పట్టణ కార్పెంటర్ అధ్యక్షులు చంద్రం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాడారం రవీందర్ అనే నేను ఈరోజు కార్యక్రమం ఏమిటంటే, మాకు కరెంటు గురించి సబ్సిడీ అనేది ఇదివరకు ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు కరెంటు సబ్సిడీని మళ్ళా చెక్ వాళ్ళు దాన్ని కడిగేస్తున్నారు. అది ఎందుకు కడిగేస్తున్నారు అనేది మనకు సమాధానం చెప్తలేరు. దాని గురించి ఈరోజు మీటింగ్ జరిగింది. నేడు వేములవాడ పట్టణంలో వెల్డింగ్ అసోసియేషన్ మరి కార్పెంటర్ వారి అసోసియేషన్ ద్వారా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్రం తరఫున ఉపాధ్యక్షుడైన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్లో పనిచేస్తున్న నేను రావడం జరిగింది. సిరిసిల్ల జిల్లా తరఫున కూడా మా వాళ్ళు రావడం జరిగింది. అయితే మొన్న మా సుదీర్ఘ పోరాటం అనేది ఏదైతే ప్రతిరోజు నిత్యావసర వస్తువులు ఎట్లా అవసరమో కరెంటు కూడా మాకు మన అందరికీ కూడా నిత్యావసర వస్తువు అయింది. కాబట్టి మేము చేసే పనులకు మరి 4వ కేటగిరీలో తక్కువ హెచ్పీలు ఇవ్వడం వలన మా వెల్డింగ్ వృత్తి పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. శాంక్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి, తర్వాత ఈఆర్సీ వాళ్ళ దృష్టికి తీసుకోకపోవడం వలన నేడు ఈ నెలలో 10 హెచ్పీలు ఉన్నదానికి 25 హెచ్పీలకు పెంచి మాకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము వారికి కృతజ్ఞమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత మాకు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ 2008లో జీవో నెంబర్ 8తో ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రతి జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కూడా విశ్వకర్మల గురించి ఏర్పాటు చేయాలని ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. వచ్చే నెలలో మేము హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారి వారి సహచర మంత్రులతోటి పెద్ద ఎత్తుగా మీటింగ్ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తుగా మా విశ్వకర్మలందరూ రావాలని కోరుకుంటున్నాను. ఏదైతే 25 హెచ్పీలకు పెంచుకోవడం జరిగిందో దీన్ని మన కుల వృత్తిదారులందరూ ఎవరైతే పనులు చేసే వాళ్ళు తప్పకుండా దీన్ని అమలు చేసుకోవాలి, అనుభవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.